పాయింట్కి పోతున్నాం. ఇంకా భద్రాచలంలో నైట్ స్టే చేసాం కదా, సో ఇంకా మార్నింగ్ వెకేట్ చేసేసి బోటింగ్ పాయింట్ పాపికొండల దగ్గరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. ఇదే అనమాట పార్కింగ్ ఏరియా. చాలా రష్ ఉండే, ట్రాఫిక్ కూడా చాలా ఉండే. చూసారుగా మా ముందు ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. మన వెహికల్స్ ని ఇక్కడ పార్క్ చేసేసి బోటింగ్ పాయింట్ దగ్గరికి వాకబుల్ డిస్టెన్స్ అంట. ఇంకా వాక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడికైతే ఆన్లైన్ గూగుల్ పే పేమెంట్స్ కానీ ఏవి తీసుకోరు. అందరూ ఎవరైనా వెళ్తే కనుక క్యాష్ విత్డ్రాల్ చేసుకొని తీసుకెళ్ళండి. అస్సలు నో నెట్వర్క్ అనమాట. ఫ్రమ్ భద్రాచలం నుంచి స్టార్ట్ అయితే జర్నీ మిడిల్ మొత్తం ఫారెస్ట్ ఏరియానే. సో చాలా వరకు ఒక 2-3 hours వరకు సిగ్నల్ ఉండదు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాక మళ్ళీ మనం రిటర్న్ వచ్చే వరకు లైక్ సిటీకి ఎంటర్ అయ్యే వరకు సిగ్నల్స్ ఉండవు. ఇంకా మనం ఫస్ట్ స్టార్ట్ అయ్యే ముందు మనకి బ్రేక్ఫాస్ట్ అనమాట 10 వరకు అక్కడ ఉండాలి మార్నింగ్. ఇలాంటి టిఫిన్ బాక్సెస్లో మనకి లంచ్ బోట్లో అరేంజ్ చేస్తారు కదా ఆఫ్టర్నూన్. సో అలా తీసుకెళ్ళి పెడతారు. అండ్ ఈ సెక్షన్, ఈ టెంట్ కింద ఉన్న సెక్షన్ అంతా బ్రేక్ఫాస్ట్ ఏరియా. అక్కడ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్నారు. సో లోపలికి మేము ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా బోట్ లోపల మన నచ్చిన సీట్లో మనం కూర్చోవచ్చు అనమాట. సో మేము ఇంకా విండో సైడ్ సీట్స్లో కూర్చున్నాం. ఇంకా బోట్ స్టార్ట్ అయిపోయింది. కదా గుడ్ మార్నింగ్, థాంక్యూ సో మచ్. వెల్కమ్ టు భద్రాద్రి జలవిహార. వన్స్ అగైన్ అంటే మీరు ఎలాగో చెప్పట్లేదు కానీ ఆడే బ్యాక్గ్రౌండ్ ఇట్టుకుంటున్నాడు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు మన స్టార్టింగ్ ప్లేస్ అల్లూరు డిస్ట్రిక్ట్ వి ఆర్పురం మండలం పోచవరం. అండ్ ముందుగా మా భద్రాద్రి బోర్డుకి విచ్చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మా బోర్డు తరపు నుంచి స్వాగతం, సుస్వాగతం, శుభాంజలి. అండ్ అలాగే ఈరోజు మన స్టార్టింగ్ ప్లేస్ మన స్టార్టింగ్ ప్లేస్ నేమ్ అల్లూరు సీతారామరాజు జిల్లా వరరామచంద్రపురం మండలం పోచవరం. మన స్టార్టింగ్ ప్లేస్ నేమ్ అల్లూరు డిస్ట్రిక్ట్ వి ఆర్పురం మండలం పోచవరం. ఇక్కడ నుంచి మన లాస్ట్ వ్యూ పాయింట్ తెల్లదిబ్బలు. ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం ఆ పాపికొండలో లాస్ట్ వ్యూ పాయింట్ తెల్లదిబ్బలు. అండ్ మన స్టార్టింగ్ ప్లేస్ నుంచి మన ఎండింగ్ ప్లేస్ డిస్టెన్స్ వచ్చేసి 30-35 కిలోమీటర్ల ఈ గోదావరి నీటిలో ఈ బోట్ లో మనం ట్రావెల్ చేస్తున్నాం. 30-35 కిలోమీటర్స్. ఈ రోజు మన స్టార్టింగ్ ప్లేస్ ఇక్కడ నుంచి ఈ రోజు మనం చూడబోయే ప్లేసెస్ ఒకటి పేరింటాలపల్లి శివ మందిర్, నెక్స్ట్ పాపికొండలు అందాలన్నీ దర్శించుకొని రిటర్న్ వాపస్ తిరిగి మనం స్టడీ ప్లేస్ చేరుకునేసరికి టైం ఈవినింగ్ 3:34 అవుతుంది. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం 4 వరకు కూడా ఈ గోదావరి నీటిలో ఈ బోట్ లో మనం ట్రావెల్ చేస్తున్నాం. సో మనం పాపికొండలు వేరే సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలి. మీరు ఆల్మోస్ట్ అందరూ భద్రాచలం టెంపుల్ దర్శించుకున్నారా? టెంపుల్ దర్శనం అవనోళ్ళు ఎవరైనా ఉన్నారా? అవనోళ్ళు
అవునా, ఏమో ఇంకా స్నానాలు అంటే ఏమీ చేయలేదేమోనని. అరే నిజంగా వాళ్ళు నన్ను అంత తిట్టుకుంటారులే తెలియదుగా, నువ్వు మాత్రం గట్టిగా తిట్టుకుంటావు. ఇంట్లో మా ఇంట్లో కూడా ఇంత నెట్లేదు. స్మరించుకొని ఇక్కడ నుంచి మనం ఎవరైతే ముందు కొనసాగిద్దాం. అది ఎలాంటి నేను జై శ్రీరామ్ అంటాను, దానికి ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పండి. ఓకేనా? ఎవరు చెప్పకపోయినా రైట్ లో చూడండి, బాగుందా? అక్కడ దింపేస్తాను. రోడ్ ఏమి లేదండి, పరుగులంటే పీటీఎస్ లో పరిగెడు. ఓకేనా? గట్టిగా గట్టిగా చెప్పండి, గట్టిగా జై శ్రీరామ్. అలాగే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా పైకి వచ్చింది. అండ్ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ గోదావరి నీటి బోట్ మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, ఈ గోదావరి అనేది ఆశీస్సులు కూడా ఒకసారి తీసుకుందాం. ఓకేనా? అది ఎలాంటి నేను గోదావరి మాత కంటే అందరూ చేయకొట్టండి. ఎవరు చేయకొట్టకపోయినా ఇంకా ఈడి మీద ఒట్టు. నికృష్టుగా, దరిద్రుడా, అప్రోచ్గా, నీకు జనం పెట్ట అదే జనం ఖర్చులు ఇయ్యారా? ఆడి మీద ఒట్టేసాను సార్, నన్ను ఎన్ని తిట్టుకున్నా పర్లేదు. గట్టిగా గోదావరి మాతకి మీ అందరికీ. అండ్ సార్ సరే ఎటువంటి వాల్యుబుల్ బోట్లో బోర్ కొట్టకుండా ఉండడానికి ఎంటర్టైన్గా వీలుంటారు. సో మనకి 40 minutes ఎంటర్టైనింగ్ చేస్తారు. బోట్లో ఒక కపుల్కి కంపల్సరీగా పెళ్లి చేస్తారు ఎంటర్టైనింగ్గా. బట్ ఈ పెళ్ళికి స్పెషాలిటీ ఏంటి అంటే భద్రాచలం దేవస్థానం నుంచి అక్షంతులు వస్తాయి. సో అక్షంతులు తీసుకొని దంపతులకి చేసి ఆ అక్షంతులు దేవుడు ఆశీస్సులు ఉండాలని పెళ్లి చేస్తారంట. వెల్కమ్ సార్, పేరు సాయి తేజ. థ్యాంక్ యూ మేడం. సార్ మీకు పెళ్ళై 16 వస్తే 1 year. 1 year. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి, గట్టిగా క్లాప్స్. 16 వస్తే 1 year. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? అరేంజ్. సూపర్ సార్. మనం అనమాట ఈ 1 year లో మేడం గారికి ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చాను? ఆయన తీసుకున్నది వాచ్ ఇచ్చారు. వాచ్ ఇచ్చారా? రిటర్న్ గిఫ్ట్ మీరు ఏమైనా ఇచ్చారా? మనసు లాస్ట్ టైం ఒక కప్పులు వచ్చాను, సార్ అడిగితే ఐఫోన్ ఇచ్చానన్నారు, బాగుంది. తర్వాత మేడం అడిగాను, మేడం అది సార్ అంత కాస్ట్ ఐఫోన్ ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్ మీరే ఇచ్చారని అంటే సార్ ఇచ్చిన ఐఫోన్ తో ఒక మిస్డ్ కాల్ ఇచ్చానన్నారు. మిస్డ్ కాల్ ఇచ్చాను. మంచి కట్టుబడులు తెలంగాణలో ఫ్రీ బస్ వచ్చిన కానీ నుంచి ఆంధ్రాలో కూడా మొత్తం అలాగే తయారయ్యాయి. బట్ మీరు 2 చేతులు మేడం గారు 2 చేతులు విడివిడిగా చెప్పేదా కుదిరేకండి. ఇవాళ చెప్పండి, ఏమో చెప్తా బాయ్ సార్. మీరు మేడం మీరు ఇక్కడికండి ఆపోజిట్. ఒకసారి 2 చేతులు పట్టుకొని చెప్తాను. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టే గట్టిగా చెప్పండి కొట్టండి సార్. ఫ్రెండ్ మీకు చెప్తాం. ఓకేనా? అందరూ మన ఫ్యామిలీ మంచిగా ఎంజాయ్ చేస్తాం.
ఇంకా ఫస్ట్ కపుల్స్ ఎంటర్టైనింగ్ అంతా అయిపోయినాక కిడ్స్ అండ్ ఉమెన్స్కి సపరేట్గా ఎంటర్టైనింగ్ చేద్దామని గ్రూప్ వైజ్గా పిలవడం స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద ట్యాంక్కి పైపేంటి? సార్ పేరండి? అయ్యే సార్ పేరండి? వెంకటేష్. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? ఆయన వేటగాడు రే. సార్ నేను చెప్తాను, ఓకేనా? వెనకొత్తలేమో ఆయన తెలుసు కదా, మామూలుగా ఉంటుంది సార్. ఆయనతో గుంపులో మంది కొంపలో కొంపలో ఇలా పట్టుకోండి. రైట్ హ్యాండ్ నేను చెప్పి చెప్పండి సార్. ఎంజాయ్. మీరేంటి దిగట్లేదు? యూ హ్యాపీ? లక్ష్మి మేడం పేరు సార్. మీరా మేడం పేరు పేరు? ఊరుకోండి, అందరూ సార్ ఇలా పట్టుకోండి. రైట్ హ్యాండ్ చిన్న థమ్స్అప్ ప్యాడ్ ఉంటుంది. మీరు లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే పక్కన వాళ్ళని గట్టిగా పట్టుకోండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కంగారు అడగండి, ఏం పట్టుకోవాలని అడగండి. శక్తి శక్తి సార్ ఇక్కడ పట్టుకోండి. మీరు పక్కన పక్కన ఏమైతే ఏమవుతుంది ఒకసారి అందరూ గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చెప్తాను. ఇలా పట్టుకోండి సార్. అది ఆడేం చేయాలి. ఇది శాట బుట్ట శాట బుట్ట. అర్థమైందండి వెనక ఏం దూంటున్నాడు. వెనక మాత్రం ఫుల్ ఎక్స్పీరియన్స్ ముందే ఆపేసాడు. ఒక్కసారి గట్టిగా క్లాస్ దగ్గర చేయండి. నీ పేరేంటమ్మా? నీ పేరు? సోనాలి బిందే. ఏం బిందే? సోనాలి బిందే. మీరు మొత్తం 1000 అయింది. 2 లెవెల్ ఎక్స్ట్రా. 2 లెవెల్ ఎక్స్ట్రా. శిరీష. ఇక సోనాలి బిందే అన్నారు. సార్ ఎక్కడ ఉన్నారు మేడం? ఎక్కడ సార్? సార్ నిజంగా మీరు మాత్రం లక్కీయా. పెద్ద ప్లానింగ్. ఇంటికి పనులు నేను చేసుకుంటాను. ఇంటికాడ అందరూ నా మాసమే వింటారు. ఇంటికి యజమానులు ఇంటి యజమానురాలు ఈవిడేనండి. మేడం మీ పేరు? మొత్తం కరెక్ట్ ఏమవుతారు మీకు? అదే దగ్గర నుండి చూస్తున్నారా? పేరండి? థ్యాంక్ యూ మేడం. మనకి డాన్స్ కి ఏమి కదా, ఒకసారి అంతా రైట్ హ్యాండ్ చెప్పండి. పెంట పెంట చేసేద్దాం వాళ్ళు వంట. అదే చెప్తున్నాడు పెంట పెంట చేద్దామని. అరే నిజంగా ఈవిడ పాపం ఉండేటట్టు చెప్తున్నారు. ఇంటికాడ మొత్తం సారీ అని అందరికి నాకు తెలుసు అండి. బరువు బాధ్యత మొత్తం అక్కడ ఒప్పు చెప్పారు కదా. చెప్పండి ఒకసారి చెప్తాను. అది నేను చెప్పే కదా, ఈవిడ దోశలు వేస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఇంటికాడ మొత్తం వంట సారేనని. చెప్పండి అమ్మా చెప్పండి. తప్పదండి అప్పుడు ఈవిడేంటి హారతి ఇస్తుంది ఆవిడ. వనపర్తిలో జరిగిన ఓ వింత సంఘటనలో ఓ బాలిక మెదడు ఆమె మోకాలిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించి ఆశ్చర్యపోయారు.
లాస్ట్ టైం మా వాడు స్కానింగ్ సెంటర్ తీసుకెళ్తే ఆవిడ బుర్ర ఎక్కడ ఉందని అడిగారు. అయినా ఎలా పట్టుకున్నాడు చెప్పండి ఆడియన్స్ అదే నెక్స్ట్ ప్లేస్ పేరెంటాల శివ మందిర్ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ బోట్ 20 minutes ఆగుతుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే మన ఆల్ రిలీజియన్స్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నిటి సింబల్స్ ఈ గుడి మీద 4 sides ఉంటాయంట. అండ్ ఈ టెంపుల్ దగ్గర అయితే ఈ ప్లేస్లో చాలా వరకు ఇలా బ్యాంబూ స్టిక్స్తోని హ్యాండ్ మేడ్ చేసినవన్నీ అమ్ముతున్నారు. ఫ్లవర్ వాజెస్ హోమ్ డెకర్స్కి చాలా బాగా అనిపిస్తాయి. పెయింటింగ్ కూడా ఇస్తున్నారు. బాస్కెట్స్ కానీ చాలా అంటే ఇన్స్టెంట్గా రెడీ చేసి కూడా ఇస్తున్నారు చిన్న చిన్నవి. ఇంకా మన ఫేవరెట్ చికెన్ ఎక్కడున్నా మనం వదలం కదా, అక్కడ ఇంకా బొంగు చికెన్ అమ్ముతున్నారు. అది కూడా పార్సల్ చేపించుకొని బోట్లో వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ తిందామని ఇంకా అది కూడా ప్యాక్ చేపించేసాం. అండ్ ఎలాగో ఈ స్టాప్ తర్వాత మాకు లంచ్. సో ఎస్ ఈ టెంపుల్ తర్వాత నెక్స్ట్ పాపికొండలు వస్తాయి కదా, ఇంకా నెక్స్ట్ లంచ్ చేసేసి పాపికొండల వ్యూ దగ్గర దాకా వెళ్ళిపోతామంట. సో బోట్లోనే లంచ్ అరేంజ్ చేశారు. వెజ్ అని తెలుసు మాకు. వెజ్ బిర్యానీ, వైట్ రైస్, పప్పు, ఆలూ కుర్మా, సాంబార్ అండ్ పెరుగు ఇవన్నీ ఐటమ్స్ అరేంజ్ చేశారు. మొత్తం వెజిటేరియన్. పిల్లలు ఎవరు కూడా ఇండివిజువల్ వదిలేకండి. సరే భోజనం పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్కి వచ్చేయండి. మనస్ఫూర్తిగా పంచండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైతే కాదు. రైస్ ఐలాండ్ ఒక 20-25 acres ఉండేది ఒక 8 years బ్యాక్. ఇప్పుడు వచ్చే బోట్స్ అన్ని కూడా అక్కడ ఆగి 1.5 year అక్కడ స్టే చేసి ప్రశాంతంగా భోజనం చేసిన తర్వాత పాపికొండ స్టార్ట్ అయ్యేది. పోలవరం కట్టడం వల్ల బ్యాక్ వాటర్ అంతా స్టార్ట్ అయిపోయి ఇసుక ఐలాండ్ మొత్తం క్లోజ్ అయిపోవడం వల్ల లంచ్ కూడా బోట్లోనే పెట్టేస్తున్నారు. బోట్ అప్ స్టేర్స్ అంతా సిట్టింగ్ ఏరియా అండ్ డౌన్ అంతా వాష్రూమ్ అండ్ లోపల సిట్టింగ్ ఏరియా ఉంది అండ్ డ్రైవింగ్ ఏరియా అనమాట. ఎస్ ఇంకా పాపికొండ లోపలికి ఎంటర్ అవుతున్నాం. అందులో కుక్క పిల్లలు పట్టుకుని ఒకటి బెలూన్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, అది నేనే. ఆ మూవీ 99% ఇక్కడే షూట్ అయిందమ్మా. చూసే ఉంటారు. పాపికొండలు కొల్లూరు కనిపిస్తుంది, మన వెళ్ళి పాయింట్ పల్లి కూడా కనిపిస్తుంది. వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ఈ పోలవరం కట్టడం వల్ల జూన్ జూలై ఆగస్టులోని వాటర్ ఫ్లడ్ అంతా ఎక్కువైపోయి ఆ విలేజ్ అంతా క్లోజ్ చేస్తూ ఉంటుందమ్మా.
వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుందని వాళ్ళకి ప్లేస్మెంట్ వేరే కాడ ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. ఈ విలేజ్ లోని ఇక్కడ చూడండి గెస్ట్ హౌస్ కనిపిస్తుందా చెట్ల పైన కనిపిస్తుంది. చూడండి కనిపించట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 40 కిలోమీటర్స్ ఫ్రంట్ లో వెళ్తే దేవపట్నం అనే విలేజ్ వస్తుంది. ఆయన ఖాతాలోనే 3-4 పోలీస్ స్టేషన్ ధ్వంసం చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ కాల్చడం జరిగింది. అక్కడ ఆయన చంపడం జరిగిందమ్మా. పాపికొండలు రీచ్ అయిపోయాం కదా. సో సెంటర్ ఆఫ్ ద పాపికొండల దగ్గర మా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామని మేము మా అన్నయ్యకి తెలియకుండా సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసామన్నమాట. సో ఇంకా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాం. సెలబ్రేషన్స్ ఇంకా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తూ మేము రిటర్న్ అయిపోయాం. సో ఆ రిటర్న్స్లో కొన్ని వీడియోస్, రీల్స్ అవన్నీ షూట్ చేసామన్నమాట. And we go from left to right. Watch this. Left, right. Left, right. Two more times. Left, right. Left, right. Left, right. Left, right. Left, right. Left, go. ఇంకా పాపికొండలు వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతాం కదా బోట్లో. సో వాళ్ళ గురించి అంటే లైక్ ఈ ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపించింది, మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అని అందరిని అడిగారు. అండ్ ఈ బోట్ ఇలా పాపికొండ చేయడానికి ఫ్రీగా బుకింగ్ చేసుకోవాలనుకుంటే మా దగ్గర విహారయాత్ర కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డులో ఉన్న నెంబర్తోని కాంటాక్ట్ అవ్వండి అని ఆ కార్డ్స్ కూడా అందరికి ఇచ్చారు. ఇంకా రిటర్న్లో అంత ఎంటర్టైనింగ్ ఏం చేయలేదు, కానీ ఇలా కిడ్స్కి పాటలు పెట్టి వాళ్ళని కాసి ఎంటర్టైన్ చేయించాలని ఇంకా వాళ్ళతోనే ఎంటర్టైన్ చేయించారు. కుర్చీ ఇలా నచ్చైపోయినే కుర్చీ ఇంకా మేము స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే బోట్ ఎక్కి పాపికొండలకి వెళ్ళామో అదే పాయింట్ రిటర్న్ బ్యాక్ వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా సేమ్ వచ్చిన దారిలోనే రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా నీట్గా బొంగు పెట్టి కాల్చుతున్నారు. సో మళ్ళీ టెంప్ట్ అయ్యి మళ్ళీ కొనుక్కొని ఇంకా కార్లో తినుకుంటూ వెళ్ళిపోయాం. స్పైసీగా ఉందా చిన్న? వావ్, యావరేజ్ నీకు బిట్టు యావరేజ్ ఆర్ వావ్? ఇంకా బోటింగ్ పాయింట్ నుంచి రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. భద్రాచలం నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. సో ఇంకా ఒక మంచి రెస్టారెంట్లో డిన్నర్ ప్యాక్ చేసుకొని ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఫైర్ పెట్టుకొని క్యాంప్ ఫైర్ లాగా సిట్టింగ్ వేసుకొని అందరం ఇంకా డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇదే అనమాట మా పాపికొండలు బోట్ టూర్ అండ్ డే 2 ఆఫ్ అవర్ ట్రిప్. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మైలీ సాత్విక. సో yes, ఇదే అన్నమాట మా 2 days ట్రిప్ టు పాపికొండలు. బై బై. సబ్స్క్రైబ్ టు స్మైలీ సాత్విక.